రాబోయే రోజుల్లో సిద్ధం సభకు 4వ తేదీ నాయుడుపేటకు ఇచ్చేస్తున్నాడు. తుమ్మూరుకు ఎదురుగా హైవే మీద 25 ఎకరాల స్థలంలో 1,00,000 మందితో అక్కడ సభ జరిపేదానికి నిర్ణయించాము. ఈ రోజు దానికి వర్క్ అంతా కూడా జరుగుతుంది. మీరందరూ కూడా ఆ రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎవరు లేకుండా ప్రతి ఒక్కరూ మహిళలతో సహా మీటింగ్ వద్దకు చేరుకోవాల్సిందిగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ దానికి కావాల్సిన వసతులు బస్సులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా జగనన్న పెట్టిన పథకాలు మీకు అందరికీ తెలుసు. నవరత్నాలకి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని పార్టీల వారికి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. మీకు అందరికీ తెలుసు. చెప్పిన మాట చెప్పాడంటే చేశాడంతే. ప్రతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నికలకు సిద్ధమై మీ అందరికీ పనిచేసి ఉంటే నాకు ఓటేయండి అని మిమ్మల్ని అందరినీ దీవించాల్సిందిగా రేపు 4వ తేదీ నాయుడుపేటకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ సంఘీభావం తెలిపి ఆయనకు మద్దతుగా భారీ ఎత్తున 1,00,000 మందికి పైగా 1.5 లక్షల జనాభాతో నాయుడుపేటలో ఘన స్వాగతం పలికే దానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. ఈ రోజు చంద్రబాబును చూస్తే జాలేస్తుంది. 2 గంటల హెలికాప్టర్ వచ్చి నాయుడుపేట గ్రౌండ్ లో ఏఎస్ఎం గ్రౌండ్ లో వెయిట్ చేసి వచ్చినా ఆయనకి జనస్పందన కరువు. నాయుడుపేటలో ఆయన ప్రసంగానికి ఎవరిని రానియకుండా క్యాండిడేట్ ఒకరిని పెట్టుకుని ఆ క్యాండిడేట్ పేరు కూడా నెలవల సుబ్రహ్మణ్యం కూతురు అని చెప్తున్నాడు ఆయన. ఆ తర్వాత ఆమెను అడిగి పేరు చెప్తున్నాడు విజయశ్రీ అని. అంత జ్ఞాపక శక్తి లేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడో మీరందరూ ఒకసారి సూళ్ళూరుపేట ప్రజానికి ఆలోచించాలి. బాగుంటాడు ఉన్నదంటే పెట్టి ఒకటి కాదు 105 పథకాలు 130 సార్లు పట్టణంలోకి పేద ప్రజలందరూ పార్టీ ప్రచారం చేసి మనం 2 ఓట్లు కూడా ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఆడే ఉండవు. గ్రూప్ ఫోటో సూపర్ పడ్డాను. కొత్త అట్టే పోయి తిరిగి అట్టే తిరిగి కొంచెం వెనకండి. నువ్వు కాదా